ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. నమస్తే, వెల్కమ్ టు సిరీస్ టీవీ. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, ఎంతో ప్రసిద్ధమైనది. ఈ మాసంలో వ్రతాలు, పూజలు, పురస్కారాలు చాలా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో ఏదైతే మనకు కార్తీక పౌర్ణమి వస్తుందో ఆ రోజు చాలామంది స్త్రీలు ఉపవాసం పట్టి ముఖ్యంగా శివాలయం ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ శివాలయాన్ని దర్శించుకొని ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో, జీవితం పట్ల ఏదైతే మంచిగా జరగాలి అని ఏవైతే మనకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇవన్నీ తొలగి ఉపవాసం పట్టి అన్నీ మంచి జరగాలని వేడుకుంటూ ఉంటాడు. ఈరోజు మనం వచ్చేసి కొండాపూర్లోని అర్ధనారీశ్వరి టెంపుల్లో ఉన్నాము. టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచింది, ఎన్నో రోజుల నుంచి చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనము చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు దర్శించుకోవడానికి, పూజల కోసం, వ్రతం ఇక్కడ ఇప్పించడానికి. సో స్థానికంగా ఇక్కడ ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో వారితో, అలానే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? నా పేరు రాము అండి. ఎక్కడ నుంచి వస్తున్నారండి? నేను నార్సింగ్ నుంచి వస్తానండి. నార్సింగ్ గండిపేట ఉంది కదా, అక్కడ నుంచి. వస్తుంటారా? లేదండి, మొన్న నేను నా ఫ్రెండ్ కలిసి వచ్చాము, సీను అని. మళ్ళీ ఈరోజు ఏమనిపించిందంటే ఫ్యామిలీతోని రావాలి గుడికి, అర్ధనారీశ్వర టెంపుల్ అంటే ఎక్కడ లేదు కాబట్టి నేను మా ఫ్యామిలీతో వచ్చాను. అంటే కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. మనం పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే అర్ధనారీశ్వరి టెంపుల్ చాలా తక్కువ ఉంటాయి మనకు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మొన్న ఒక్కసారి వచ్చి చూసినందుకే మాకు మళ్ళీ రావాలనిపించింది, అందుకే మళ్ళీ ఫ్యామిలీతో వచ్చాను. నమస్తే. కార్తీక పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి మాసంలో వచ్చిన పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవాళ్ళు శివుని గుడికి వచ్చి కార్తీక దీపం వెలిగిస్తారు. కార్తీక దీపం వెలిగిస్తే అది ఏంటంటే ఇంటిల్లపాదికి మంచిది. ఆ భగవంతుడిని పూజించినట్లు, ఆ భగవంతుడి సేవ చేసినట్లు ఆ శివనారాయణ స్మరణ ఉంటుంది. సో అందరూ ఆడవాళ్ళు అయితేనేమి, ఇంటిల్లపాది అయితేనేమి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? మాది విశాఖపట్నం నుండి. అంటే ఇప్పుడు చూసుకుంటే అర్ధనారీశ్వర టెంపుల్ మనకు చాలా తక్కువ ఉంటాయి. చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఈ హైదరాబాద్ వాస్తవ్యులు ఎవరైతేనేమి ఈ అర్ధనారీశ్వర టెంపుల్ని ప్రతిష్ఠించి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక మంచి పుణ్యాన్ని కలుగజేశారు. ఇప్పుడు వేస్తున్న అయ్యప్ప స్వామి భక్తులైతేనేమి ఎవరైతేనేమి ప్రతి ఒక్కరు వచ్చి ఈ అర్ధనారీశ్వర టెంపుల్ని దర్శించుకొని చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. మనం చూసుకుంటే అయ్యప్ప మాల కూడా ధరిస్తాము. ఏదైతే మనకు కార్తీక పౌర్ణమి వస్తుందో ఆ రోజు ఉపవాసాలు పట్టి, ముఖ్యంగా స్త్రీలు చూసుకుంటే ఉపవాసం పట్టి దేవుని దర్శించుకుంటారు. అవును స్వామి, కార్తీక మాసం చాలా పుణ్యమైన కార్యము. చాలామంది ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు చేస్తుంటారు. అట్లాగే ఈ అయ్యప్ప దీక్ష కూడా చాలామంది వేసుకొని ఆ అయ్యప్పని దర్శించుకొని తరించడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఈ అయ్యప్ప మహత్యం ప్లస్ ఆ శివయ్యది ఈ కార్తీక మాసంలో చాలా అది ఉంటుంది, ప్రత్యేకత చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఈ ఉపవాసాలు ఇవి చేయడం జరుగుతుంది సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇక్కడ రహమత్ నగర్ స్వామి, యూసఫ్ కూడా. ఎట్లా ఉంది టెంపుల్? చాలా ఫేమస్ టెంపుల్. అవును స్వామి, నేను ఇవాళ ఫస్ట్ టైం స్వామి విజిట్ చేయడము. నాకు చాలా బాగుంది. ఇంకా దర్శనానికి వెళ్తున్నాను. దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనం చేసుకుని ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. సో మనతో పాటు ఏదైతే మనకు అర్ధనారీశ్వరి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ చైర్మన్ మైపాల్ గారు ఉన్నారు. సో తదితర విషయాలు ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మనం చూసుకుంటే చాలా దూర ప్రాంతాల నుంచి టెంపుల్కి వస్తూ ఉంటారు. ఏంటి సార్ ఈరోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి కాబట్టి ఎట్లుంటుంది సార్ ఈరోజు? కార్తీక పౌర్ణమి సందర్భంగానే ఇంత పబ్లిక్ వస్తున్నారు. అంత అర్ధనారీశ్వర దేవాలయం. ఈ ఆలయం యొక్క విశిష్టత కూడా ఏంటంటే మనం ఎక్కడ ఏ ఆలయానికి, మనం శివాలయంకి వెళ్తాం. సృష్టిలో ఇప్పటి వరకు మనమందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఏ ఆలయంకైనా వెళ్ళండి, శివాలయానికి ఒక శివుడికి మాత్రమే పూజ జరుగుతుంది, అక్కడ అమ్మవారిని కలిపి పూజించరు. పక్కకి మళ్ళీ ఇంకొక అమ్మవారికి ఒక ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మాకు ముఖ్యంగా అమ్మవారు ఇచ్చిన ఆదేశం
వాళ్ళిద్దరిని కలిపి పూజించడం, ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి పూజించాలనే విషయాలు మేము చెప్తూ ఉంటాం. ఈ ఆలయం ఒక విశిష్టత. మనం ఇక్కడ వచ్చే వాళ్ళ ప్రజలందరికీ భక్తులందరికీ అదృష్టం ఏంటంటే ఈ ఆలయం పేరు చెప్తేనే ఇద్దరు ఇక్కడ ఉంటారు, ఆ శివపార్వతులను తలుస్తూనే ఈ గుళ్ళోకి వస్తారు. ఇక్కడ రెండు అతీతమైన శక్తులు, ఒకటి శివయ్య అయితే ఒకటి అమ్మ, వాళ్ళిద్దరూ కలగలిపి ఇక్కడ ఈ ఆలయంలో ఉంటారు. సో ఈరోజు ఈ కార్తీక మాసం పౌర్ణమి పర్వదినాన అందరికీ ఒక మంచి అంటే వాళ్ళిద్దరిని దర్శించుకొని ఇక్కడ వాళ్ళిద్దరి కృపకు అందరూ పాత్రలు అవుతారని చెప్పి మా యొక్క ఆశ. అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు వచ్చి దీపాలు పెట్టుకొని అర్ధనారీశ్వరులకి వాళ్ళిద్దరిని మొక్కుకొని వాళ్ళంతా బాగుండాలని చెప్పి కోరుతూ సో ఇప్పుడుకే చూసుకుంటే సార్ మనం చాలా జనాలు అనేది వస్తూ ఉంటారు. సో ఇంకా సాయంత్రంలో కూడా వస్తూ ఉంటారు. ఇంకా ఏదైతే జనసంద్రం ఉందో పెరిగే అవకాశం ఉంటుందా? అవును, సాయంత్రం చాలా ఎక్కువ ఉంటారు. సాయంత్రం ఇక్కడ ఈ దీపాలతో పాటు జ్వాలాతోరణం అనే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ తర్వాత మహారతి ఉంటుంది, మళ్ళా హోమం ఉంటుంది, రుద్ర హోమము ప్లస్ అమ్మవారికి సంబంధించిన హోమాలు అవన్నిటితో పాటు వాళ్ళిద్దరి జ్వాలాతోరణంలో ఊరేగింపు లాగా ఉంటుంది. చాలా క్రౌడ్ వస్తారు. అందరూ కూడా ఇక్కడ ఎటువంటి విఐపి దర్శనాలు కానీ, ఎటువంటి టికెట్లు కానీ, దర్శనానికి టికెట్లు, లేక అభిషేకానికి టికెట్, దీపానికి టికెట్, లేకపోతే కొబ్బరికాయ కొడితే టికెట్, అటువంటి టికెట్లే ఉన్నాయి. ఈ ఆలయం అందరిది. ఇక్కడ ఈ ఆలయం కట్టింది లోక కళ్యాణార్థం. ఇది ఏదో ఇక్కడ ఎటువంటి బిజినెస్ ఈ ఆలయంలో జరగదు. అంటే సాధారణంగా మనం కొన్ని దాంట్లో చూస్తుంటే స్పెషల్ దర్శనాలు పూజలు ఇట్లా ఉంటూ ఉంటాయి సార్. సో మన దగ్గర స్పెషాలిటీ ఏమంటున్నారంటే అలా విభజించి అనేది లేదు, అందరూ సరి సమానమే, అందరికీ సమానత్వం ఉంటుంది. అవును, నేను ఏమంటున్నానంటే దేవుడు అందరూ ఒక్కటే, వేరు వేరు కాదు. దేవుడు అందరికీ ఒకటే దేవుడు. ఉన్నవాడికి ఒక తీరుగా, లేనివాడికి ఒక తీరుగా దేవుడు లేడు ఎక్కడ కూడా. ఇవన్నీ కూడా బిజినెస్ పరంగా వీళ్ళంతా చేసుకుంటూ ఉన్నారు. సో అటువంటిది మేము ఆపాలనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది మాకు అమ్మవారు చేయిస్తుంది, అదే పని మేము చేస్తున్నాం ఇక్కడ. చూస్తున్నాము చాలా దూర ప్రాంతం నుంచి వందల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నారు. సో చాలా దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ కావచ్చు, ఏదైతే మనకు పరిశ్రమ ఇక్కడ స్థానిక హైదరాబాద్ ప్రాంతం ఉందో అక్కడ నుంచి, దూర ప్రాంతాల నుంచి, ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఏదైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ నుంచి వచ్చి చాలామంది అనేది దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, ఆరతి, దీపాలు ఇవన్నీ ఇస్తున్నారు. సో కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. సో మీ అందరికీ కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను మీ అర్జున్ రాథోడ్, సైనింగ్ ఆఫ్.